వికేంద్రీకరణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖ రాజధాని అంశంలో అవసరమైతే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, రిజైన్ అవసరం లేదని సీఎం జగన్ తెలిపారని వెల్లడించారు. శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా ప్రజల్లో విశాఖ రాజధాని ఆకాంక్ష ఉందని ధర్మాన అన్నారు. ఇక ఆ కోరికను కాదంటే దూరం అవుతామన్న భయం అన్ని రాజకీయ పార్టీల నేతలకు కలిగిందన్నారు. ఇక పెద్ద మార్కెట్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు 3 ఏళ్లలో మార్కెట్ ను తాము చేసిన అభివృద్ధి చూడాలన్నారు. నాడు రోడ్లు బాగా వేస్తే ఇప్పుడు ఎందుకు కన్నాలు పడిపోతాయని ప్రశ్నించారు. పేద ప్రజలకు డబ్బులు వేయటం, పేదల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధిలో భాగమేనన్నారు మంత్రి. వాళ్ళు అనేక సార్లు మున్సిపల్ మినిస్టర్ తిరిగారు. చంద్రబాబు గారు వెళ్ళారు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, అందరూ మంత్రులు తిరిగారు 5 సంవత్సరాలు. ఒక నయా పైసా పెట్టగలిసారు దాని మీద? మనం మన మన పెద్ద మార్కెట్ వెళ్ళి మీరు చూడండి, ఈ 3 సంవత్సరాల్లోనే కదా ఇవన్నీ. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, నేను కాదన్ను. రోడ్లు కన్నాలు పడిపోయినాయని చూపిస్తుంటారు నాకు కొన్ని దీంట్లో. అవును, 3 సంవత్సరాలే కదా. ఈ కన్నాలు పడిపోవడానికి ఈ 3 సంవత్సరాలే కారణం కాదు కదా. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కూడా కారణమే కదా. అంత బాగా రోడ్లు వేస్తుంటే ఎందుకు కన్నాలు అయిపోతాయి? 3 సంవత్సరాలు కన్నాలు అయిపోతాయి. ఒక రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు మినిమం ఉంటుంది. బీటీ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు ఉంటుంది. మరి కన్నాలు అయిపోయిన ఫోటోలు రేపు రోజు వేస్తారు పేపర్లో, కొంతమంది కొన్ని పత్రికలు పని కట్టుకొని వేస్తారు. మరి ఆ కన్నాలకు ఎవరు బాధ్యులు? నిన్న 5 సంవత్సరాల వరకు ఎవడున్నాడు? మరి మీరు రోడ్లు అంత బాగా వేసేస్తే కన్నాలు ఎందుకు అయిపోయినాయి? అందుకోసం ఇవన్నీ రాజకీయాల కోసం జరుగుతున్నటువంటి ఒక పక్క అయితే, పెద్ద మార్పు రాష్ట్రంలో వచ్చింది. ధనవంతులకు కూడా నేను కోరేది ఏంటంటే, వెల్ఫేర్ స్కీమ్స్ రూపేణా డబ్బు ఇవ్వడం అనేది అభివృద్ధి కాదు అనేటువంటిది